ఎప్పురా నీ కుళ్ళు జోకులు. సో గైస్ ఏంటంటే మ్యాటర్ నీ మీదనే చేయను. పిల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. మంచి అంకుల్ సెట్ చేస్తా. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. నీకు మంచి ఆంటీ నాకు ఆల్రెడీ ఉందిగా. రాత్రి కూర్చోడే మంచు గడ్డని బట్టలతో పేలుతున్న గుర్రనట్టు బొమ్మల చుప్పులతో కాలుతున్న పెట్రోల్. గలి గురించి చెప్పేది నువ్వు నాకు రాదు. వస్తే బాగా ఎడుకోబోతుంది కానీ మ్యాటర్ చెప్పు ఫస్ట్ అలాగే. మ్యాటర్ ఏం చెప్పాలి? సో గైస్ ఇప్పుడు కావాలి నా పక్కన యాక్ట్ చేయడానికి, హ్యాండ్సమ్ ఉండాలి. సో గైస్ దానికేమో కానీ నాకైతే ఒక అమ్మాయి కావాలి యాక్టింగ్ చేయడానికి. నాకు కావాలి, నాకు కావాల్సిన అబ్బాయికి క్వాలిటీస్ వచ్చేసి హ్యాండ్స్ ఉండాలి, వైట్ ఉండాలి, ఫస్ట్ నువ్వు అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, వైట్ ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, తెల్లగా ఉండాలి, వైట్ ఉండాలి అంటే రెండు ఒకటే. ముట్టుకుంటే చెంపలు పింకిష్ అవ్వాలి. దానికి నువ్వు హీరోయిన్ లా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ. యా యు ఆర్ ఎక్స్క్యూజ్డ్. అందరూ నీలెక్కుంటారు అనుకున్నా, ఏదో నీకు అలానే బెస్ట్ గానీ. సో గైస్ నాకు కూడా ఒక అమ్మాయి కావాలి యాక్టింగ్ చేయడానికి, పక్కన వీడియోస్ చేయడానికి. ఎందుకు ఇట్ట పోతున్నావు? ఎందుకు ముందుకు చెప్పనివా? నువ్వు చెప్పినప్పుడు ఏమన్నా ఇట్టి సెంటర్ పోయింది. చెప్పురా. నాకు ఈ లెక్క రిక్వైర్మెంట్స్ ఏం లేవు. నాకు పద్ధతి ఉండి మంచిగా వీడియోలు చేసి లైక్ మళ్ళీ ఇట్టిట్టది ఏంది? నేను నార్మల్ గా చేతులు ఆటోమేటిక్ కిందికి పోతున్నాయి రా. వాడొచ్చి ఇట్టని అంటాడు. గైస్ ఏంటంటే నాకు ఈయనతో బోర్ వచ్చేసింది అనమాట. నాకు కొత్త అబ్బాయి కావాలి. బోర్ వస్తే ఎప్పురా నీ కుళ్ళు జోకులు. ఈ కన్నా బాగానే ఉన్నాయి. తెల్లగా కావాలంట, హైట్ కావాలంట. వస్తాడు మహేష్ బాబు నీకు. సరే చెప్పు మ్యాటర్ అంటే మ్యాటర్. సో గైస్ కొత్త ఛానల్ ఓపెన్ చేసాం అనమాట, దాంట్లో వీడియోస్ చేయడానికి. అట్లా సో గైస్ మేము కంటెంట్ చెప్పు కొడతావేంది? కొత్త ఛానల్ పెట్టాం అనమాట. చింపే బట్టలు చెప్పు. నువ్వు ఎట్టా వేసుకో, సగం సగమే కొనిస్తా. డబ్బులు రాగానే ఫస్ట్ నీకే కొనిస్తా. కొనికపోతే నువ్వు నాకు కొనిచ్చినప్పుడు కొనిస్తా అంటే రోజు సగం బట్టలు వేసుకుంది. కొనిచ్చినాక ఫుల్ బట్టలు వేసుకుంది. ఓకే కొనిచ్చాక ఫస్ట్ మ్యాటర్ రేపు. సో గైస్ ఏంటంటే మ్యాటర్ అదేదో అంటది. అదేంటిదే? వల్ల కాదు, దాన్ని ఏదో అంటావు కదరే ఇంగ్లీష్లో అంటది కదక్క. జోక్స్ అపార్ట్. మ్యాటర్ రేపు గైస్ ఏం లేదంటే మ్యాటర్ ఏం లేదు గైస్, ఏం లేదు కదా, వెళ్ళిపోదాం మనకి కుళ్ళు జోక్ అయ్యారు. మేము కొత్త ఛానల్ ఓపెన్ చేసినాం అనమాట. అది వచ్చేసి కొత్త ఛానల్ అనమాట. కొత్త ఛానల్ ఏంటంటే కొత్త వీడియోస్. మేము కొత్త వీడియోస్ చేయడానికి కొత్త ఛానల్ చేసాం. ఇద్దరికి తనకు సెపరేట్ బాయ్ కావాలి, నాకు సెపరేట్ గర్ల్ కావాలి. అట్లా చెప్పొద్దు. సో గైస్ మేము కొత్త ఛానల్ ఓపెన్ చేసినాము. అదేంటిదంటే గల్లీ పోలీస్ FM అనమాట. సో నా పక్కన యాక్టింగ్ చేయడానికి మంచి గుడ్ లుకింగ్ అబ్బాయి కావాలి, అండ్ తినకు కూడా మంచి అమ్మాయి కావాలి. సో ఇదెందుకు చెప్తున్నా అంటే యాక్టింగ్ వరకే అది గుర్తు. నువ్వే వేయద్దు ఫస్ట్. నేనేం వేయను, వాళ్ళు వచ్చి నువ్వు వచ్చి గొడవ పెట్టుకోకూడదు చాలు. నీ పక్కన అమ్మాయి వచ్చే వరకే అయిపోయింది, ఇంకా అంతేలే అని చెప్పి నీ మీదనే చేయను. పిల్లాని భావనిస్తావా ఒక్కసారి సాటికెళ్ళి లెట్టుకొస్తాను. అట్లాంటివి చెయ్యొద్దు. జస్ట్ ఆమె యాక్టింగ్ పర్పస్. నీకు పర్సనల్ గా ఎవరున్నారు? నేనున్నా, నాకు తెలిసేది. నీ మనసుకు కూడా చెప్పుకో. నేను యాక్టర్ అయిన నేను ఏదైనా చేస్తాను. ఏమేరు కావాలమ్మా నీకు? ఒక అమ్మాయి కావాలి నీకు. సో గైస్ ఏంటంటే ఈమె కంట అబ్బాయి కావాలంటే, ఈమె కంట అమ్మాయి కావాలంటే, మరి నాకు ఎవరద్దా? వీళ్ళిద్దరు ఆల్రెడీ మంచి అంకుల్ సెట్ చేస్తా. పిల్లాని భావనిస్తావా కంటి సోపుతోనే సప్పరిస్తాను. నీకు మంచి ఆంటీ ఆడ
నాకు ఆల్రెడీ ఉందిగా, పాన్ అని అమ్ముతా ఉంటా చూడు ఆమె. నాకు ఆల్రెడీ అగిల మునగాడే రాత్రి కూర్చోడే మంచు గడ్డ ఉంది. అట్లా కనిపిస్తా ఏయ్, జనాలు చూస్తారు వీడియో ఉందేనా. ఓకే 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 సో గాయ్స్ ఈమెకు ఒక అంకుల్ ఈయనకు ఒక ఆంటీ జయకకి అబ్బాయి కావాలంటే పొట్ట బట్ట ఉంటుంది గవర్నమెంట్ జాబ్ ఉండి. ఏ అదంతా కాదు ఇగో సరే చెప్పు నీ రిక్వైర్మెంట్స్ కూడా. ఏయ్, 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 అరే 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 మాటలతో పేలుతున్న గుర్రనట్టు బాంబుల జుప్పులతో కాలుతున్న బెడ్రూమ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా. చీ డ్రామా సో గైస్ సో గాయ్స్ ఏంటంటే మీరిద్దరు ఆల్రెడీ కపుల్స్ అండి, మీరే న్యాయం చెప్పాలా. మీరిద్దరు ఆల్రెడీ కపుల్స్, ఆల్రెడీ మీరు ఇద్దరు వీడియోస్ చేస్తున్నారు. ఇద్దరు పైన వీడు ఉంటాడు, కింద ఏమో ఉంటారు, గంటకోసారి కాల్స్ చేసుకుంటారు. నేనేమో సింగిల్ చింతకాయలు అక్కడ పడుంటా, వీళ్ళిద్దరు రాసలీల ఇకైకలు పక్క పక్కల అన్ని చూస్తుంటా. అండ్ అట్లా జరిగినా కూడా ఈమెకు ఒక అబ్బాయి కావాలంటే ఈమెకు ఒక అమ్మాయి కావాలంట. మరి నాకు రా ఏం కదా కదా యాక్టింగ్ మనసులో నైన్తర్ ఉంటుంది కదా, యాక్టింగ్ చేస్తాం. మనసులోనే ఉంటుందా దేహం మాత్రం వేరే వాళ్ళకా? సరే యాక్టర్ గానే అవును, నేను కూడా యాక్టర్నే నేను కూడా చేస్తాను. ఈ యాక్టర్ కి ఏం కాదు, యాక్టర్ కి అయితే తర్వాత. నీకు మనసుకు ఒక అమ్మాయి కావాలి, నీకు బాడీకి ఒక అమ్మాయి కావాలి, ఏయ్. యాక్టింగ్ ఒక అమ్మాయి కావాలి. మరి నాకు వెల్కమ్ టు సక్కుబాయ్ గరం చాయ్ తాగేసే యాక్టింగ్ అక్క యాక్టర్ లోపల నైన్తరా ఎటు ఒకటి చాలు కదా. నైన్తర్ మనసులోనే నాకు ఉంటుంది. కూడా ఓకే లిప్ లాక్లు మరి ఇస్తావా? బాడీకి ఓకే అయి ఉండాలి కదా. సారీ సరే ముద్దు పెట్టరా, ఏయ్ పెట్టు మరి. ఉన్నారు జనాలు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అక్కోది అను ఆ? వేరే అమ్మాయికి పెడతావు కదా. ఎవరికి పెట్టినా నేను ఎవరికి పెట్టలేదు ఎవరికి. అబ్బా భయపడేస్తుంది. చెప్పలేను సరే చెప్పదు వద్దామని చెప్పదు సీక్రెట్. నువ్వు ఎందుకు నేను దొబ్బేస్తున్నావు? మధ్యలో ఉంటా అంటే జయకర మధ్యలో ఉండాలా? అందుకు కాదే అది చెప్తా ఉండేది రిక్వైర్మెంట్లు పొక్కదని చెప్పకుండా. దొబ్బేస్తున్నా పక్కకి వెళ్ళాలి. రిక్వైర్మెంట్స్ చెప్తున్నాను. నీకు ఒక బావగారు కావాలి కదా, కావాలా వద్దా? అయ్యా నా పేరే నా వయసే మీ ఇద్దరు కలిసిపోరు. సరే ఓకే, నాకు రిక్వైర్మెంట్స్ ఏంటంటే అబ్బాయి అబ్బాయి అయితే చాలు. మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా మాకు మెసేజెస్ చేస్తూ డిఎంస్ చేస్తారు అనమాట. అట్లా కాదు, మీ అందరితోటి మేము ఇంటరాక్ట్ అవుదామని చెప్పి ఆలోచిస్తున్నాము. సో అది కూడా అందుకోసమే సపరేట్ గా మిమ్మల్ని చూపిద్దామని గల్లీ పోలీస్ ఎఫ్ఎం అని చెప్పేసి ఒక కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసినాము. అది కూడా మీతోనే మేము బాతా కహాని పెడతాం అనమాట. బాతకాని పెడతాం అనమాట. అది ఏంటి అంటే మీ లైఫ్ లో ఏదైనా ఒక మంచి విషయాలు కావచ్చు, చెడు విషయాలు కావచ్చు, ఫన్నీ థింగ్స్ కావచ్చు, ఎన్నో చేసి ఉంటారు. అవి మాతో పాటు మీరు షేర్ అది కాకుండా చేసుకోవచ్చు. జస్ట్ రొమాన్స్ ఒకటి చెప్పు అని అంటారు కానీ అట్లాంటివి ఏమొద్దు, అంటే అన్ని చెప్పండి. చెప్పు 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 నువ్వు చెప్పు. ఇందాకేమన్నా చెప్పు నేను వింటా, నువ్వు చెప్పురా. ఇందాకేమదంటే అవన్నీ వద్దు, ఓన్లీ వాళ్ళ లైఫ్ లో పర్సనల్ గా అయ్యేటివి మాత్రమే పర్సనల్ గా ఏటి అన్నది. పర్సనల్ థింగ్స్ ఏవైనా పబ్లిక్ చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అనుకుంటారు పర్సనల్ వికాస్ అది చెప్పండి. చిన్నప్పుడు ఏం చేసిర్రు? ఇట్టి అంటుందామా మరి ఆమె అంతా ఆమెకి అన్ని గివ్వే పర్సనల్ అనగా గివ్వే వస్తాయి ఆమెకి. పర్సనల్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాధలో ఇట్లాను ఉన్నప్పుడు ఇంకొక ఇట్లా అమ్మాయి ఇది ఇట్లా అంటావు కదా, వచ్చినప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా అంటావు కదా, ఇట్లా ఇట్లా అంటావు కదా. ఇట్లా అంటే అమలాపురం అంటే ఆహాపురం ఈ అది సో అవన్నీ సరే కానీ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఒక అంకుల్ని తీసుకొని వచ్చిన ఒక అబ్బాయి నీకోసం. సో ఇలా అరే నిజంగానే అగో కారు అంకులే తీసుకొని రా. కారు ఉంది అగోడ చూడు, కొత్త కారు ఇప్పుడు ఉంది. ఇది నీకోసం నిజంగా తీసుకొని వచ్చిన అబ్బాయిని. వద్దులే కానీ సరే ఓకే, మేమైతే అట్లా అనుకుంటున్నాము. మీరైతే ఎవ్రీడే 6 o'clock మేమైతే లైవ్ కాల్ అటెండ్ చేస్తాం సబ్స్క్రైబర్స్ కి. వాళ్ళు మాతోటి కాల్ మాట్లాడి మంచిగా వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మేము వాళ్ళతోటి మంచిగా ఒక 1 hour మాట్లాడతాం. సో గైస్ ఇది ఎందుకంటే యాక్చువల్గా మీతో సబ్స్క్రైబర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి మాత్రమే. సో దీన్ని ఎవరు బ్యాడ్గా చేసుకోకండి. లైఫ్లో కొన్ని చెప్పుకోవాల్సినవి ఉంటాయి, చెప్పుకొని ఉంటే వచ్చి చెప్తే ఏమైతుందంటే ఫేస్ రివీల్ అవ్వడం వల్ల మీకు ఏమన్నా బ్యాడ్ థింగ్ కానీ ఎదుటోళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా సఫరింగ్ కానీ జరగచ్చేమని మేము మీ స్టోరీ చెప్పితే ఒకరికి యూజ్ అవుతుంది. ఒక ప్లాట్ఫామ్ లాగా సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ స్టోరీ చెప్పడం వల్ల ఇంకొకరు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు మేము చాలా వరకు ప్రాంకులు చేసిన దాంట్లో కూడా దాంట్లో ఒక మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అది సరిగ్గా సెట్ అవ్వట్లేదు మాకు. దానివల్ల మేము ఇది ఒకటి అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము ఒక నెంబర్ ఇక్కడ స్క్రోల్ చేస్తామన్నమాట నెక్స్ట్ వీడియో నుంచి. అప్పటి నుండి మీరు ఎవరైనా సరే మాకు కాల్ చేసి మీరు చేసిన తీట పని అయినా చిన్నది ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తాం.
ఫస్ట్ కాలే లిఫ్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో మాకు నార్మల్గా ఇప్పుడు కూడా టీంలో జాయిన్ అవుతాం అది ఇది అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో యాక్టింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్, ఓకే యాక్టింగ్ చాలా చేస్తాం, కానీ కెమెరా ఫేస్కి సెట్ అయ్యేటట్టు ఎంతైతే మంచి అంటే గుడ్ లుకింగ్ ఉండాలి, హ్యాండ్సమ్ అవన్నీ కాదు, గుడ్ లుకింగ్ ఉండాలి, యాక్టింగ్ acting పరంగా ఉండాలి, చేయాలి. ఎవ్రీథింగ్ నీడెడ్. మాకు 2 అమ్మాయిలు కావాలి, 1 అబ్బాయి కావాలి. ఎవరైనా సరే DM చేయండి, మంచిగా ఉంటే మేమే మీకు మెసేజ్ చేస్తాం. ఆయన మీ పిక్స్ పెట్టమని మేము అడుగుతాం. ఎవరి అకౌంట్లకు కాదు, నైని అకౌంట్కి కానీ, వంశీ అకౌంట్కి కానీ, మోనికా అకౌంట్కి కానీ, జయ అకౌంట్, ఓన్లీ మా అకౌంట్లకు మాత్రమే. ఫేక్ ఐడీస్కి చేయొద్దు, మళ్ళీ దీన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళొద్దు. మా ఒరిజినల్ ఐడీలు మీకు తెలుసు కాబట్టి మీకు కావాలంటే ఇక్కడ మెన్షన్ కూడా చేస్తాం, కింద కామెంట్ పిన్ కూడా చేస్తాం. సో వాటికి మాత్రమే మీకు ఇంట్రెస్ట్ అండ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది మేము వెళ్ళిపోతాం అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అలాంటి ఆడిషన్స్ చేసే తీసుకుంటాం ప్రతి ఒక్కరిని. ఒకవేళ సెట్ అవ్వకపోతే మంచిగానే చెప్తాము వెళ్ళండి అని చెప్పేసి, ఎందుకంటే మనం చేసేదే యాక్టింగ్ తోటి కాబట్టి ఆ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? నువ్వు అని చెప్పేసి సైలెంట్ గా ఏం చేయాలి? ఏముంటే ఒక అమ్మాయి కావాలి. ప్లీజ్ నాకు వద్దు ప్లీజ్ గైస్, చేయకండి. అబ్బో అసలు తట్టుకోలేకపోతున్నా. ఏం చేయను దానికన్నా చేయకండి చెప్తున్నా. నాకు చేయకుండానే చెప్పు, నేను దగ్గరకు వస్తాను. ఓకే అటు తిరుగు. అంటే నేను చూస్తే భయం అవుతున్నాను. చేయకండి అసలు ప్లీజ్, చెయ్యకండి అంట. మాది కొత్త ఛానల్, చేయకండి చెప్పింది. ఛానల్ ఎట్లా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ చేతులు అడుగుని చెప్పు. కామెంట్ చేయకండి, ఖచ్చితంగా చేయకండి. ఛానల్ నేమ్ వచ్చేసి గల్లీ పోలీస్ ఎఫ్ఎం అని ఎందుకు పెట్టినాం, గల్లీ పోలీస్ ఎందుకు పెట్టినాం, సజెషన్లో ఈజీగా వస్తుంది రీజన్ తోని. అండ్ మీకు కూడా అలవాటైన పేరు కాబట్టి అన్నిటికీ ఇవే, అంటే ఇదే ఒక మాది ఫస్ట్ నుండి మాకు అదే కాబట్టి దాన్నే బ్రాంచ్. సరే అక్క చెప్పుకుంటా మనం పోదాం. కొత్తలకి దీంట్లో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తాం. సో బాయ్ ఫ్రెండ్స్.